ఒక్కసారి మీరు నాకు ఒక పేపర్ చూపిస్తే తను రాసింది, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఈ సముద్రంలో ఎక్కడ ఉన్నాయో ఇది మనం ఫస్ట్ గ్యాదర్ చేసిన ఎఫ్ఐఆర్. ఫస్ట్ గ్యాదర్ చేసి తర్వాత మెల్లగా ఆవిడప్పటికీ కాదు నాది ఎఫ్ఐఆర్ పోలీసులు పెడతారు, దానికి నాకేం సంబంధం, నేను రాసి ఇచ్చానా అంటే అప్పుడు మేము ఈ కంప్లైంట్ గ్యాదర్ చేసాం. ఆవిడ చేతి రాత అని నేను అన్నాను, బట్ ఆవిడ అది నా చేతి రాత కాదు అంటది. తర్వాత ఆవిడ సంతకం మేము మ్యాచ్ కూడా చేసి చూసాం, కరెక్టే ఆవిడ సంతకం. అండ్ బేసికలీ ఇవన్నీ పక్కన పెడితే ఆవిడని ఆవిడ సంతకం కాదు, ఆవిడ కంప్లైంట్ కాదంటే ఒక వ్యక్తికి రేపు అటెంప్ట్ మర్డర్ పెట్టి వాడిని 1.5 సంవత్సరం పాటు ఇప్పటిదాకా వాడు లుకౌట్ నోటీస్ ఇచ్చి వాడు అమెరికా కూడా పోకుండా ఒక ఐటీ గ్రాడ్యుయేట్ని అంత చేశారంటే నాకేం సంబంధం లేదంటే ఫైనల్గా వచ్చి నాకు అదే అనిపిస్తుంది. ఇక్కడ ఎవరు లేరు కదండి అంటే అయ్యో ఉంది కదండి, లేదు లేదు ఎక్కడ నాకేం కనిపించట్లేదు అన్నట్టు. కరెక్టే, మీరు అన్నట్టు మీరు చెప్పిన సినిమా అవన్నీ కరెక్టే. మనకి ఈ రోజుల్లో అవన్నీ అంత కళ్ళకి మోసం చేశారని అనుకోవచ్చు. బట్ ఆవిడ అనడంలో ఒక వ్యాలిడ్ ఏమంటున్నానంటే ఇలాంటి ఆడియో లీక్స్ అంటే మనం కూడా ఒక్కసారి ఇలీగల్గా ఆలోచిద్దాం, అంటే ఒక తీర్పు చెప్తారు అలా ఆలోచిద్దాం ఒక్కసారి. ఇవన్నీ ప్రూఫ్ చూపించవచ్చు, అవన్నీ ఫేక్ చేయొచ్చు. ఇది ఫేక్ ఆడియో ఫేక్ అని ఆవిడ అనలేదు, అదే పాయింట్. ఫేక్ అని ఆవిడ అనుంటే అప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ వీడియో పట్టుకొచ్చుండేవాళ్ళు. బట్ ఆవిడ ఫేక్ అనలేదు, అక్కడ ఒప్పుకుంది ఆవిడ. కాకపోతే ఏముంది, ఇది మాకు మామూలే, మేము క్యాజువల్గా ఇలాగే మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు అది మన జడ్జిమెంట్, యాంకర్గా మన జడ్జిమెంట్. సో మన పని ఈజీ చేసింది ఆవిడ. ఇంకొక ప్రూఫ్ తీసుకురాకుండా ఆగిపోయాం అక్కడ, లేకపోతే పట్టుకొచ్చేవాడు. వీళ్ళిద్దరి మధ్యలో అసలు రాజ్ తప్పు 1% కూడా లేదంటారా? అసలు 1% కూడా. ఒకటండి, ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు డ్రగ్స్ అనే పాయింట్ చెప్పండి ఎందుకు లేదు అంటానంటే, వెన్ యూ మూడ్ అవుట్ ఆఫ్ ద రిలేషన్ విత్ సంబడి ఎల్స్, నో పాయింట్. ఇప్పుడు ఆయన రాజు మాళవితో ఉన్నాడా, లేకపోతే ఇంకెవరితో, జాన్వితో ఉన్నాడా, లేకపోతే జుబేదాతో ఉన్నాడా, దట్ ఈస్ నన్ ఆఫ్ హర్ బిజినెస్. ఆయన ఎవరితోనే ఉన్నాయి, అదే ఆయన పర్సనల్ చాయిస్. నీతో ఉన్నప్పుడు అది కూడా నిన్ను పెళ్లి చేసుకొని అలా చేసుంటే అది తప్పు. నువ్వే వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నేను వదిలేసి వెళ్ళిపోతే నేను వెళ్తా, నువ్వు వెళ్ళకూడదంటే కామెడీ చేస్తే నేనే చేయాలి రో, ఇంకెవరు చేయకూడదు అన్నట్టు. రైట్, మనము యాంకర్స్ కాబట్టి అబ్బా మనం బల మాట్లాడగలం. కానీ ఇక్కడ నేనేమంటానంటే ఒకటే పాయింట్, ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు ఒకటే రిలేషన్షిప్లో ఒకటే ఇంట్లో ఉన్నప్పుడు డ్రగ్స్ అనేది తప్పు అయినప్పుడు అది బయటికి చెప్పకపోవడం కూడా తప్పే అంటా నేను. మరి రాజ్ తప్పు చేసినట్టు కాదా? ఆ రకంగా మీరు చెప్పినట్టు. కానీ ఏంటంటే ఎప్పుడైతే తను అలాంటివి చేద్దాం అనుకునే సాహసం కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఒకటేంటంటే తన కెరీర్ ఇది ఉంది, అండ్ తను అప్పటిదాకా డ్రగ్ అబ్యూజర్గానే గుర్తించారు. డ్రగ్ అబ్యూజర్గా ఆవిడ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉంది ఆవిడ మీద వరలక్ష్మి కేసులో. సో దాంట్లో ఆయన మళ్ళీ కొత్తగా పోయి చెప్పేదేం లేదు. ఆ ఫ్రెండ్స్ అందరూ వచ్చి అక్కడ రోజు రచ్చ అదంతా నడుస్తుండే. ఈయన రోజు షూటింగ్ ముగించుకొని అలా వెళ్తుంటే, పై పోర్షన్లో అలా మెట్లు ఎక్కడానికి వెళ్తుంటే అక్కడ కింద వీళ్ళు సుందరం మాస్టర్ రారా బొక్కరా మాట్లాడుకుందాం కాసేపు అని చెప్పి కూర్చొని ఒక చిన్న సైజు ర్యాగింగ్ లాగా ఏదో ఒక చిన్న గొడవ పెట్టి దాన్ని బాగా పీకి పాకం అంటే ఒక సాటిస్టిక్ ఆనందం పొందే మెంటాలిటీ అనమాట. పచ్చి బూతులు తిట్టి, కాలుతో కొట్టి, అక్కడ టీవీలు అన్నీ పగలగొట్టి, ఇవన్నీ కూడా మనం ఆ కాల్లో, అది ఒకే కాలు ఒకటే రోజు అంటుంది కానీ బట్ అలాంటి చాలా కాల్స్ ఉన్నాయి. కావాలంటే అన్నీ పట్టుకొస్తాం, అన్ని పట్టుకొస్తారు మీరు. అంత రాజ్ మరీ అంత అమ్మాయి కూడా అంటే ఒకళ్ళు టీజ్ చేస్తుంటే చేయించుకొని ఇంట్లో ఉండే అంత వాళ్ళంత సైకిక్ గా బిహేవ్ చేసి ఇబ్బంది పెడుతున్నా కూడా అంత ఇబ్బంది పడే మనస్తత్వమా? ఎవరికి చెప్పకుండా ఇన్ని సంవత్సరాలు దాచి ఇప్పుడు ఒక కేసు బయటకు వచ్చింది కాబట్టి, ఒక ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి మొన్న సోఫాలో కూర్చొని ఆవేశపడుతూ రకరకాలుగా మాట్లాడాడు. ఆ రోజు కూడా రాజ్ తరుణ్ మాట్లాడుతున్నప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఫస్ట్ ఏవైతే టాక్స్ వచ్చాయో అప్పుడు యాక్చువల్గా రాజే తాగున్నాడు, రాజ్ తాగి మాట్లాడుతున్నాడు అనే వేలో వచ్చేసింది. ఎందుకంటే అప్పటి వరకు లేని ఆవేశం అప్పుడెందుకు వచ్చింది? ఎవరికి? రాజ్ తరుణ్కి. అప్పటి వరకు తప్పు చేస్తుంటే బయటకు పెట్టే మనస్తత్వం ఉన్న రాజ్ తరుణ్ అయితే అంత సైకిక్ గా బిహేవ్ చేసినప్పుడు భరించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ రోజు ఆవేశపడి గుర్తుండవు. మీరు ఫస్ట్ థింగ్ అన్నప్పుడు అక్కడ ఆపేస్తే నేను సమాధానం చెప్తాను, నాకు మెమరీ తక్కువ, కోడి బుర్ర. నో, అక్కడ ఆపితే దానికి సమాధానం చెప్పేస్తాను, తర్వాత ముందుకెళ్దాం. దీనికి మీరు చెప్పండి. సో మీరైతే ఒకళ్ళు మిమ్మల్ని ఈ రేంజ్లో టార్చర్ చేస్తున్నారు అనుకుందాం, మీరే అబ్బాయి అనుకోండి కాసేపు, ఓకే, అమ్మాయి బాగా టార్చర్ చేస్తుంది, ర్యాగింగ్ చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది, ఏం చేస్తారు? ఈవెన్
ఐ విల్ షేర్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్. ఓకే, ఫ్రెండ్స్ షేర్ చేసుకున్నారు. తర్వాత దెన్ ఇంకా నాకు ఇబ్బందిగా ఉంటే విల్ గో విత్ పోలీస్ ఆర్. పోలీస్కి వెళ్తారా? వెళ్ళాను ఎప్పుడైనా? నేను అడిగాను మిమ్మల్ని, పోలీస్ స్టేషన్కి ఎప్పుడైనా వెళ్ళారా? ఆ సిచ్యువేషన్ నాకు రాలేదు. నేను చెప్పాను, నేను వెళ్ళాను పోలీస్ స్టేషన్కి వెళ్ళి. ఫస్ట్ పాయింట్, పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకోండి, అబ్బాయి వెళ్ళి నన్ను ఆవిడ సాగు కొట్టేస్తుంది మొర్రో, నన్ను చాలా టార్చర్ చేస్తుంది మొర్రో అంటే పోరా అంటారు. ఇంకొకటి ఏంటంటే, ఒక అబ్బాయి వెళ్ళి బయట చెప్పుకోవడం అవమానంగా కూడా ఫీల్ అవుతాడు, కుమిలి కుమిలి లోపల బాధపడతాడు తప్ప. అందులోనూ ఒక హీరో ఇమేజ్ ఉన్న అతను వెళ్ళి అతలా చెప్పుకుంటే అదొక తక్కువగా చూస్తారు. బయట అందరు నలుగురు రౌడీలు కొట్టేస్తావు, కానీ పెళ్ళనో లేకపోతే గర్ల్ ఫ్రెండ్ నన్ను ఏడిపిస్తుంది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి, అవి కూడా పక్కన పెడితే సరే పోన్లేండి, మీరు వెళ్ళారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు నేను అమ్మాయి అనుకోండి, నేను వచ్చాను, సార్ వీడంతా అబద్ధాలు సార్, చూడండి సార్ నన్ను ఎట్లా మా ఫోటోలు చూడండి సార్, ఎన్నప్పటి నుంచి వీడు లవ్ చేశాడు సార్, నన్ను లవ్ చేసి నన్ను మోసం చేస్తున్నాడు సార్ అని చెప్తే ఎవరి పాయింట్కి వాల్యూ ఇస్తారమ్మా? అమ్మాయి. సో జరిగేది ఈరోజు జరిగింది కూడా అదే. ఇప్పుడు నేను రాకముందు దాకా జరిగింది అదే. ఈ జరిగే సన్మానం ఏదైతే ఉందో రాజ్కి, అప్పుడే చేస్తానని చెప్పి ఆవిడ చెప్తాను. మీరు కాల్ రికార్డ్ వింటే చాలా క్లియర్గా, కాల్ రికార్డ్ కదా ఆడియో రికార్డ్ వింటే దాంట్లో కెరీర్ సర్వనాశనం చేస్తా, నాగార్జున ముందు తీసుకెళ్ళి పంచాయతీ పెడతా, ఇంకేంటి నీకు అసలు ఇండస్ట్రీలో ఎవడ సినిమా ఆఫర్ ఇస్తాడో చూస్తా. సో బేసికల్ ఏంటంటే, ఈ కెరీర్ని సర్వనాశనం చేయడానికి కావాల్సిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, మూసుకొని నేను చెప్పింది చేయడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు, నేను ఎవరినైనా తెచ్చుకుంటాను, ఎవరితో అయినా ఉంటాను, నీ మానా నువ్వు పో, రోజుకి వచ్చి 4 సార్లు తన్నించుకో, నాకు 3 వస్తే తిట్టించుకో, అంతే. రిలేషన్ ఎప్పుడో లేదు, కానీ ఆ పాత రిలేషన్ని అడ్డం పెట్టుకొని ఈవిడ మస్తాన్ సాయితో కిందే కాపురం పెట్టినా కూడా రాస్తారని నానా అరుపులు అరవడం, అదరగండ చేయడం, అదొక సాడిస్టిక్ ఆనందంలో బతుకుతూ ఉండేది.